ఆ మ్యూజిక్ ఎవరిది? కాదు 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 వేరే వాళ్ళది. లోపల సో ఫ్రెండ్స్ చూస్తారా, మేమైతే అరకుకి వచ్చినామా, హోటల్ వణుకుతున్నాయి గజ 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 కానీ హాఫ్ టీ షర్ట్ పైన అస్సలు గుద్దవాళ్ళగా చలి పెడుతుంది. సో ఫ్రెండ్స్ మనం నేచర్స్ నెస్ట్లో ఉన్నాం. సో మేము వచ్చిన రిసార్ట్ వచ్చేసి నేచర్స్ నెస్ట్ అనమాట. వుడెన్ది తీసుకుని నేను అసలు గుద్దవాళ్ళగా చలి పెడుతుంది మా బయట. ఇగో నా నోట్లకేం చూడండి పొగలు వస్తాయి. మాట్లాడితే మౌనంగా ఉన్నాను అనుకో నోట్లే మొడ్డ పెడతా. చూసారు గుద్ద వణుకుతుంది, ఒట్టని వణుకుతుంది. అదే ఒక 7 degrees 6 degrees ఉంది టెంపరేచర్ యాజ్ ఆఫ్ నౌ. అయినా కూడా నేను టీషర్ట్ మీదనే వచ్చిన, కానీ ఇప్పుడు హుడీ వేసుకుంటాం అసలు అంటే మాట్లాడలేకపోతున్నా, ఆ చలి ఆ ఘోరంగా ఉంది. ఇక ముందర కూడా క్యాంప్ ఫైర్ పెట్టిరా చూస్తా, మేము కూడా అలా పోయి క్యాంప్ ఫైర్ పెడతాం. బాగుంది, నేచర్స్ నేర్చుకొచ్చినాం బాగుంది. ఒక రూమ్ తీసుకున్నాం, ఇంకొక రూమ్ తీసుకున్నాం పక్కన. గుద్దవాళ్ళగా చలి పెడుతుంది. ఇగో సిట్అవుట్ కూడా బాగుంది ఇక్కడ, కానీ చలిలో కూర్చున్నాం అంటే ఒట్టలు కూడా వణుకుతాయి గద కదా. ఇగో శ్రీకాంత్ వచ్చిండు మెల్లగా. సో ఇది వుడెన్ది కాబట్టి మస్తుంది బాయ్, అంటే బాగుంది. బాత్రూమ్ కూడా నీట్గా ఉంది. ఇది నేచర్స్ నెస్ట్. ఇది మేము యాక్చువల్లీ 2-3 ట్రై చేసినాము, బట్ నాకు ఏవి కూడా నచ్చలేదు. రేట్ తక్కువనా సరే అసలు నార్మల్గా ఉన్నాయన్నమాట రూమ్స్, అందుకని లైట్ తీసుకున్నా. సో నేచర్స్ నెస్ట్లో ఇది ఒకటి తీసుకున్నాము, ఇంకా పక్కన వేరేది తీసుకున్నాము, అది కూడా నేను చూపిస్తానండి. సో ఇంకొక రూమ్ తీసుకున్నాము. ఇగో ఇది ఇంకొక రూము. అంటే యాక్చువల్లీ మనం 6 members కదా, టోటల్ 6 members తీసుకున్నాం ఆ రూమ్. ఇగో ఇది కూడా బాగానే ఉంది, కొంచెం నార్మల్గా ఉంటుంది, అంత ప్రీమియం ఉండదు. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బెడ్లు, అదొక బెడ్, ఇదొక బెడ్, ఇగో ఈడ 2 బెడ్లు. యాక్చువల్లీ టోటల్ 8 members ఉండొచ్చు, ఇలా 8 మంది ఉండొచ్చు. బాత్రూమ్స్ కొంచెం నార్మల్ ఉంటాయి, ఓకే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకటి ఇండియన్ ఉంటుంది, ఒకటి వెస్టర్న్ ఉంటుంది, పర్లేదు బై ఉండడానికి ఏం లేదు. బట్ ఇప్పుడు మనం 6 members అంటే జస్ట్ పనుకోనికే బాగుంది, ఇక్కడ కూర్చోనికే తక్కువ ఉందన్నమాట స్పేస్. సో అందుకనే మనం ఇంకోటి వుడెన్ది కూడా తీసుకోవాలన్నమాట రూమ్ అది అట్లా. బట్ ఓవరాల్గా అయితే బాగానే ఉంది, నేచర్స్ నెస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ నాకు నచ్చింది ఏంటంటే, ఒకటి మనం రిసార్ట్ అని చూసినాం, వన రిసార్ట్లో ఏంటంటే ప్రాబ్లం అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, మళ్ళీ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అదే అన్నారు. నాకు ఎందుకో వర్త్ అనిపించలేదు. ఒక్క సూట్ రూమే 7,000 ప్లస్ ట్యాక్సెస్ అన్నాడు, అండ్ దాంట్లో కూడా 3 members ఉండొచ్చు అంట రఫ్గా. బట్ రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, బాగుంది. కానీ లిమిటెడ్ మెంబర్స్ అనేసరికి ఇంకా మాకు ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే మళ్ళీ 2 రూమ్ తీసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం లోపలికి ఉంది అది. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కావాలన్నా, నాకు బొంగులో చికెన్ కావాలనుకున్నాం అనుకో, మళ్ళీ రోడ్ మీద ఉరికి రావాలా, 2-3 kilometers ఉరికి రావాలా. సో అందుకని ఇక రోడ్ మీద లేదని చెప్పేసి ఇంకా మేము లైట్ తీసుకున్నాం. ఓకే, నో ఇష్యూస్. 6-7 kilometers దూరం ఉంది. అండ్ మనకి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మదగడ వ్యూ పాయింట్ ఉంది కదా, ఇప్పుడు మదగడ వ్యూ పాయింట్. ఆ వ్యూ పాయింట్ మనకి ఇక్కడ నుంచి జస్ట్ 7 kilometers, కానీ చాలా రష్ ఉంటుందంట. చూద్దాం మరి రేపు వెళ్ళి. సో మన కోసం అయితే మన కోసం రెడీ చేస్తారు, అక్కడ టేబుల్ చూస్తారా. సో ముందర టేబుల్ రెడీ చేసారు మన కోసం, అది ఆ క్యాంప్ ఫైర్ కూడా అక్కడ సెట్ చేస్తారు. ఇగో శేఖర్ ఉన్నాడు, శేఖర్ లోపల మాస్టర్ ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళు మనకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు, వాళ్ళే మనకు క్యాంప్ ఫైర్ పెడతారు. సో చూస్తారు కదా మాస్టర్ ఆనంద్ అండ్ నీ పేరు కళ్యాణ్. సో వీళ్ళందరూ ఏంటంటే మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, ఏమైనా మనకు నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు శేఖర్, వెనకాల శేఖర్. ఓకే. సో ఏంటంటే మాస్టర్ మనోడు గుర్తుపట్టి అన్న మీకు బొంగుల చికెన్ తెచ్చుకోరు ఫస్ట్ అని చెప్పి మనోళ్ళు బొంగుల చికెన్ దేనికి వేరు. అండ్ మనకు స్టార్టర్స్ కూడా వీళ్ళు రెడీ చేస్తారు ఇప్పుడు. సో మొత్తం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో షేర్ చేసుకుంటా. మేము క్యాంప్ ఫైర్ కూడా వీళ్ళే సెట్ చేస్తారు. ఇగో ఇట్లా టేబుల్ సెట్ చేసిరుగా, ఇక్కడ మనకు కావాలంటే ముందర క్యాంప్ ఫైర్ పెడతారు. మన క్యాంప్ ఫైర్ రెడీ ఉంది, సక్కు ఎక్కువనే ఉన్నాయి ఇవి. సో ఇక చూస్తారా, ఇదే మన క్యాంప్ ఫైర్. ఇక వచ్చి మొత్తం గాలా పెట్టుకుందాం. ఇక పక్కన పెట్రోల్ గిట్లా పెట్టినా. ఈడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మా స్విమ్మింగ్ పూల్లో దుంకుతాయి, ఒట్టలు వణుకుతాయి గలగల గజగద అని. ఇప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ చేస్తారా ఈ చలిలా ఒట్టలు? వాయమ్మో ఎవరు ఆయన నోట్లకేసి పొగలు వస్తున్నాయి. సో ఇది చూసారు వుడెన్ కాటేజ్ మనం తీసుకుంది బయట నుంచి, బాగుంది వ్యూ. ఇక నేను ఏదో ఒకటి తీసుకున్నప్పుడు ప్రీమియం ఉండాలి కదా, సో అందుకనే. సో ఫ్రెండ్స్ చూస్తారా, మరి మొత్తానికి మేమైతే క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసినామా. చూస్తారా మా చేయిలు అయితే మొత్తం ఇగో చలి పెడుతుంది కదా, చూడు నోట్లకించి పొగ వస్తుంది యాక్చువల్లీ. ఇక ముందర టేబుల్ సెట్ చేసినాం మనం. ఇక ముందర అయితే మనం టేబుల్ సెట్ చేసినాము. టేబుల్ మీద ఏమో బాటిల్ కనిపిస్తుంది, వాటర్ బాటిల్. ఇదేంది వ్యాలంటైన్స్, చూడు స్పెషల్ బ్రాండ్ వచ్చేసి వ్యాలంటైన్స్. ఎక్కువ తాగుడు తక్కువ తాగు, ఏమైనా సంసారాలు ముడ్డ ఊడ్చిపోతాయి.
మరి అరకులో ఏంది ఫేమస్ మా అరకులో బొంగుల చికెన్ ఫేమస్ కదా చూస్తారు కదా బొంగుల చికెన్ అయితే పట్టుకొచ్చాం యాక్చువల్లీ బయట బ్యాంబూ స్టిక్ అనేది మొత్తం మాడిపోతుంది కదా సో అందుకని ఇట్లా పేపర్ వేసారు దీని లోపల ఉంది చికెన్ అది ఓపెన్ చేసాం అండ్ దాంతోపాటు మరి మినిమం సరుకు లేకపోతే ఎట్లుంటుంది మా సరుకు లేకపోతే ఎట్లుంటుంది సరుకు తాగకముందే నోట్లోకించి పొగలు వస్తాయి బీడి తాగాల సిగరెట్ తాగాల ఏం తాగాల పెగ్ గ్లాసులు చూస్తే మా రెడీ ఉన్నాయి ఇక్కడ ఎంత స్థలం ఉందో చెప్పాలనా నేను మాట్లాడేటప్పుడే తెలుస్తుంది మీకు ఎంత స్థలం ఉందో పొగలు వస్తున్నాయి ఆయన పొగ పెట్టాయి నోట్లే బొంగుల చికెన్ అయితే ఓపెన్ చేస్తామా అమ్మ పొగలు వస్తున్నాయి అలాగేంచి దాని మీద పెట్టు మాడిపోయింది అది నీకు చేయగలుగుతుంది కాలడం కాదు చేతికి మాడిపోయింది అంటుంది ఇగో బొంగుల చికెన్ చూస్తున్నామా వాహంబో ఓరు నాయను మొత్తమేనా బా వేడిగా ఉంది మళ్ళీ కట్టేద్దాం ఇలా గజగా ఉంటుంది రే దొంగప్పు కొట్టరాడు పెట్టరా రీల్ పెట్టరా రే దొంగప్పు కొట్టరాడు పాసినాడు రే జ్యూస్ తాగుతాడు రే మ్యాంగో ఫ్రూటీ తాగుతాడు మ్యాంగో ఫ్రూటీ దోసగా తాగొచ్చు కదా దానికన్నా బెస్ట్ 3 చూస్తాను ప్లాస్ ఎక్కువ తాగుడు తక్కువ తాగుడు సంసారాలు మొడగొడిచిపోతాయి నువ్వు కూడా నా మా అమ్మ 3 చూస్ బేబే 6 degrees 7 degrees టెంపరేచర్లో మందు అవుతే ఏం తెలుస్తలేదు బొంగుల చికెన్ అంట ఏదో ఒటకాయల చికెన్ గుద్దవాళ్ళకి పొగలు వస్తున్నాయి టేస్ట్ చెప్తా బాగుంది బొంగుల చికెన్ నిమ్మకాయ ఇది నిమ్మకాయ లెక్కనే ఇది మళ్ళీ 3 చూస్ బేబే వర్త్ వర్మ వర్త్ నా గుద్ద తెంగుతుర్రా అయిపోయిందిరా ఓకే